6వ తరగతి నుండి సెమిస్టర్ 2 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు సంబంధించి కొన్ని బిట్స్ చూస్తాం. ఫస్ట్ వన్, ఆర్యులకు సంబంధం లేని అంశం. ఆన్సర్ పశుపతిని పూజించేవారు. సో ఇది సింధు ప్రజలకు సంబంధించిన అంశం. సింధు ప్రజలు పశుపతిని పూజించేవారు. నెక్స్ట్, పశుపతి ముద్ర కనుగొనబడిన ప్రాంతం. మొహంజదారో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథం. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్యభట్టీయం, జరగ సంహిత, సుశ్రుత సంహిత, అమరకోశం. ఆన్సర్ సుశ్రుత సంహిత. ఆర్యభట్టీయం వచ్చి ఆర్యభట్ట అనే వ్యక్తి. దీంట్లో ఖగోళ శాస్త్రం గురించి, గణిత శాస్త్రం గురించి ఉంటుంది. ఇంకా చరక సంహిత, చరకుడు అనే ఋషి మరియు వైద్యుడు. ఇతను కనిష్కుని ఆస్థానంలోని వైద్యుడు. ఇతను రాసిన గ్రంథం వైద్య గ్రంథం ఇది, అంటే ఆయుర్వేదానికి సంబంధించి. నెక్స్ట్, అమరకోశం వచ్చి అమరసింహుడు రాసిన గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్, కాశీ భాష మాట్లాడే రాష్ట్రానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న రాష్ట్రం. ఆన్సర్ 4, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం గుర్తించిన 22 అధికారిక భాషలు ఈ క్రింది షెడ్యూల్లో కలవు. 8. థర్డ్ ఆన్సర్. నెక్స్ట్, ఇది పేజ్ నెంబర్ 129లో ఉంది, గమనించండి. నెక్స్ట్, నైషీ భాష మాట్లాడే రాష్ట్రానికి దక్షిణ సరిహద్దుగా ఉన్న రాష్ట్రం. సో నైషీ భాష అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడతారు. సో ఈ అరుణాచల్ ప్రదేశ్కి దక్షిణంగా ఏ రాష్ట్రం ఉంటుంది? ఇది పేజ్ నెంబర్ 125లో మీరు మ్యాప్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. దీనికి ఆన్సర్ 4, అస్సాం. నెక్స్ట్, వర్ధమానుడికి సంబంధం లేని అంశం. ఆన్సర్ కుశీనగర్లో స్వర్గస్థుడైనడు. ఇక్కడ స్వర్గస్థుడైంది బుద్ధుడు. ఈయన పావాపురిలో స్వర్గస్థుడవుతాడు వర్ధమానుడు. సో నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో సరికానిది. 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆన్సర్ 3, పంచవ్రతాలు. జైన మత సిద్ధాంతాలని పంచవ్రతాలు అంటాం. బౌద్ధం ఉంది ఇక్కడ, రాంగ్ అది. పంచవ్రతాలలో అపరిగ్రహం అనగా, ఇక్కడ 4 స్టేట్మెంట్ ఉన్నాయి. ఆన్సర్ ఆస్తి కలిగి ఉండకూడదు. ఇక్కడ 5 వస్తాయి. పంచవ్రతాలు అంటే జైన మత సిద్ధాంతాలు. అందులో అపరిగ్రహం అంటే ఆస్తి కలిగి ఉండకూడదు. సో నెక్స్ట్ ప్రశ్న, గోముటేశ్వర ఆలయానికి సంబంధించి సరికానిది. 3 స్టేట్మెంట్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ 3, ఏసీ. ఫస్ట్ ఏసీ ఎందుకు సరికాదంటే, కేరళలో కాదు, అది కర్ణాటకలో శ్రవణ బెలగొల వద్ద ఉంది. ఇంకా ఇది చారిత్రక బౌద్ధ ఆలయం కాదు, ఇది జైన ఆలయం. సో ఏ అనేది రాంగ్, సి అనేది రాంగ్. కోమటేశ్వరకు సంబంధించి కాదు ఇది. సో నెక్స్ట్, సిక్కు అనే పదానికి అర్థం. ఇక్కడ 3 స్టేట్మెంట్లు, విద్యార్థి, ఉపాధ్యాయుడు, శిష్యుడు. దీనికి ఆన్సర్ ఏ మరియు సి. సిక్కు అనే పదానికి విద్యార్థి మరియు శిష్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధార్థుడు తన ప్రయాణంలో చూసిన 2వ దృశ్యం. ఆన్సర్ ఏ. సిద్ధార్థుడు తన ప్రయాణంలో కొన్ని దృశ్యాలు చూస్తాడు, ఒక 4. సో ఫస్ట్ వృద్ధుని చూస్తాడు, తర్వాత రోగి, తర్వాత శవం, తర్వాత సన్యాసి. ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు కూడా వస్తాయి. నెక్స్ట్, బుద్ధుని జీవితం, బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం. పంచవ్రతాలు, త్రిపీఠికాలు, 6 సత్యాలు, 3 రత్నాలు. ఆన్సర్
త్రిపీటకాలు. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది. ఆర్య సత్యాలు కూడా బుద్ధుని బోధనలే కదా అని. ఆర్య సత్యాలు కేవలం బోధనల గురించి మాత్రమే తెలియజేస్తాయి. కానీ త్రిపీటకాలు బోధనలతో పాటు బుద్ధుని జీవితం గురించి కూడా తెలియజేస్తాయి. సో, ఇక్కడ త్రిపీటకాలు అనేటివి రైట్. సో, నెక్స్ట్ క్వెషన్. సాంచి స్తూపానికి చెందని అంశం. ఆన్సర్ థర్డ్. ఇది బౌద్ధ స్మారక కట్టడం, జైన మతానికి సంబంధించింది కాదు. నెక్స్ట్, భారతీయ సంస్కృతి. సో, ఇక్కడ 3 స్టేట్మెంట్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ ఏబి. థర్డ్ సి రాంగ్ దీనికి. ఇది క్రియాశీలకమైనది కాదు అన్నాం కదా. ఈ భారతీయ సంస్కృతి క్రియాశీలకమైనది కూడా. సో, నెక్స్ట్, అష్టాంగ మార్గాలలో సమ్యక్ సాధన అనగా. ఇక్కడ అష్టాంగ మార్గాలు 8 ఉన్నాయి. అందులో సమ్యక్ సాధన అంటే ఇక్కడ ఏంటో చూడండి. ఆన్సర్ థర్డ్, చెడును ఎదిరించడం. నెక్స్ట్, బోధి వృక్షం అనగా. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆన్సర్ థర్డ్, రావి చెట్టు.